ఇంద్రాది అష్టదిక్పాలకులకి కానీ సోమయాగం అని కానీ వేద హోమం కానీ ఏది హోమం చేస్తారన్నమాట. అలా హోమం చేయడం చేత ఆ నెయ్యి వేసినటువంటి ఆ నెయ్యిలో ఉన్నటువంటి ఆ ఘృతం దాన్ని దేవానా మాధ్యమాహారం దాన్ని స్వీకరించి ఈ సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళకి పంచభూతముల ద్వారా ఎటువంటి అపాయము కలగకుండా, సముద్రాలు కంపించకుండా, భూకంపాలు రాకుండా వారు మనల్ని కాపాడుతూ సరైన సందర్భంలో వర్షము పడే విధంగా, సరైన సందర్భంలో ఎండలు వచ్చే విధంగా, సరైన సమయంలో అన్నీ వచ్చే విధంగా కాలానుగుణంగా వచ్చేటువంటి ఫలితాన్ని సువృష్టినిస్తారు. వడగళ్లతో మొహం మీద కొట్టేటువంటి వర్షాలు కాకుండా చక్కగా మంచి వర్షం ఎంతైతే కావాలో అంత వర్షాన్ని ఇస్తారు. అలా ఇచ్చేవారు పూర్వం. సృష్టికి బయట చాలా జరుగుతాయి కానీ సృష్టి లోపల ఈ పంచభూతాలు మనల్ని కాపాడతాయి. వారికి చేసేటువంటి హోమాన్ని ఆ రాక్షసులు స్తంభింపజేసి అక్కడ వచ్చేటువంటి శక్తిని కూడా వాళ్ళే సమృద్ధిగా తీసుకుని ఈ యొక్క పంచభూతాలని కూడా అసలు వారి క్షీణత చేసేసాడు. దాంట్లో వెంటనే అమ్మవారు ముందు బ్రహ్మ దగ్గరికి వెళితే బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరికి వెళితే విష్ణువేమో శివుడి దగ్గరికి వెళ్ళి వారిని అంతం అంటే వరం పొందినటువంటి రాక్షసుని అంతం చేయడం మా వల్ల కాదు కాబట్టి అమ్మవారిని వేడుకున్నారు. అందరూ కూడా ముగ్గురు వేడుకుంటే వెంటనే అలా వేడుకున్న మరుక్షణం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలు ఒక్కటైపోయినట్టు ఒక్కసారిగా శక్తి అంటే అలా శక్తి ఒకటైపోయిన తర్వాత ఇంద్రుడు వజ్రాయుధాన్ని, శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని, శివుడేమో ఈ యొక్క మూడవ నేత్రాన్ని ఇలా అందరూ కూడా ఇస్తేనే ఆ యొక్క రాక్షస సంహారం అవుతాడు వరప్రదానం చేత. అలా తీసుకున్నది అప్పుడు వెళ్ళిందిగా ఒక అడుగు వేస్తే సముద్రాచలగం ప్రేమ వాక్యం కూడా వచ్చింది. అప్పుడు యుద్ధం జరిగితే మూడో అధ్యాయంలో యుద్ధం జరిగినప్పుడు అమ్మవారిని యుద్ధం చేస్తూ ఉందట. దేవతలు తేనె తీసుకొచ్చారు. మనం తేనె మూడో అధ్యాయంలో మనం తేనె తెచ్చుకున్నాం. ఆ తేనె మన అమ్మవారికి మూడో అధ్యాయంలో వేస్తాం. తేనె స్వీకరణ చేస్తాను అని తేనె తాగడానికి ఒక్కసేపు వారి యుద్ధాన్ని ఆపిందట. అదే పెద్ద యుద్ధ విరమణగా భావించినటువంటి రాక్షసులు గర్జిస్తున్నట్టు దేవతను చూసి అయిపోయింది మేమే విజయం అదుగో ఆవిడ ఉండిపోయిందని. అప్పుడు అమ్మవారు చెప్తుంది గర్జ గర్జ క్షణం మూఢ మధు యావత్ పిబామ్యహం మయా త్వయి హతైత్రైవ గర్జిష్యంత్యాసు దేవతా అని కూడా చెప్పింది మూడో అధ్యాయంలో. మనం చేసుకుంటాం హోమం అంటే గర్జించడానికి సమయం ఇస్తూ నేను తేనె స్వీకరణ చేసే సమయంలోనైనా మీలో మార్పు వస్తుందేమో అని మాత్రమే ఆపాను. నేను తేనె స్వీకరణ చేసే లోపు మీరు మనసు మార్చుకుంటే సరే లేకపోతే తప్పదు ఉంది. అలా యుద్ధం ఆ తేనె స్వీకరణ చేసి అమ్మవారి యుద్ధాన్ని గెలిచి దేవతలకి మళ్ళా వారి యొక్క దేవలోకాన్ని ఈ యొక్క పంచభూతాలు ఈ సృష్టిని అంతా కూడా నడిపించేటువంటి అధికారాన్ని వారికి ఇచ్చింది. పుష్పవృష్టి ముచో దివి అని ఆ యొక్క పుష్పములతో అమ్మవారిని అర్చన చేశారు. భూమి నుంచి కొంత పైకి వెళితే ఆక్సిజన్ ఉండదు అసలు. అంటే ఏదైనప్పటికీ కూడా భువర్లోక, మహర్లోక, సువర్లోక, మహోలోక, తపోలోక, యక్షలోక, గంధర్వలోక అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అంతా భగవంతుడు అంతా కూడా ఇక్కడే ఉన్నాడు. ముఖ్యంగా శివుడు అనే వ్యక్తి అయితే ఇక్కడే ఉన్నాడు. అందుచేత ఈ భూమండలం అంతా కూడా జగన్ అమ్మవారి యొక్క స్వరూపం. అలా ఇచ్చి అమ్మవారు వరం ఇచ్చిందట. ఇకపై ఎవరైనా అధర్మంగా యుద్ధం చేస్తూ ప్రకృతికి నష్టాన్ని కలిగిస్తూ భక్తులకి నష్టాన్ని కలిగిస్తూ ప్రజలను ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడే కానీ ప్రజలకు ఏవైనా వారికి ఉన్నటువంటి సమస్యలు పోవాలి అన్నప్పుడు నన్ను స్మరణ చేయండి, నా హోమాన్ని చేసుకుంటే తప్పక మీద విజయాన్ని అందిస్తాను అని వరం చేసి అమ్మవారు 4వ అధ్యాయంలో దేవతల ద్వారా అనేక మంత్రముల ద్వారా అమ్మవారికి పుష్పవృష్టి చేసి అమ్మవారిని చాలా ఆనందపరిస్తే అమ్మవారు వరం ఇచ్చింది. దాని తర్వాత 4వ అధ్యాయం అయిపోయాక 5వ అధ్యాయం నుంచి మనం ఈ కార్యక్రమం గణపతి పూజ అయిపోయిన తర్వాత 6వ అధ్యాయం నుంచి మళ్ళీ ఈ యొక్క కార్యక్రమం గురించి మనం తెలుపుకుందాం. అందరూ కూడా నమస్కారం చేసుకుని చక్కగా ఉండండి. జై పైడి మాంబ. గణపతిం 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 హవామహే హవామహే గణపతిం
गणाधिपतिं हवामहे कविं गणपति ज्येष्ठराजं ब्रह्मणां केशवाय स्वाहा केशवाय नमः नारायणाय स्वाहा नारायणाय नमः माधवाय स्वाहा माधवाय नमः अष्टौ प्रचार्याः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः हंसनिधनाय नमः ऋषे ओम भूः ओम स्वः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भूत्य देवसमृतं लब्ध्वा भूर्भुवस्वरो అందరూ కూడా చేయి తీసేసి కొబ్బరికాయ మీ చేతిలోకి తీసుకుని మమ అనుకోండి. मम यजमानस्य समस्त दुर्दक्षिणद्वारा परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां निवेशवरमुक्ते श्री महाविष्णुरग्ने गणपतमानस्य ब्रह्मणः क्रियाप्राप्ते स्मेकमलकल्पे वैवस्वरमनन्तरे कलियुगे प्रथमवाणी भूर्भिवे भरतवर्षे भरतगण्डे मेरोहविचरदिक्पालके श्रीशैलस्य ईशान्यप्रतिजनमधाकण्ठगोदावर्योः मध्यप्रजया केवलान्ध्रप्रदेशे अस्मिन् वर्तमाने महागचान्द्रमाणे धनुवादज्ञे संवत्सरामध्ये श्रीविश्वावसुनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ आषाढमासे शुक्लपक्षे चतुर्दशम्यां तिथौ भाद्रस्य भाद्रस्थौ सौम्यमासे शुभनक्षत्रे मूलानक्षत्रे शुभयोगे शुभाकरणयोगकरणविशेषनिष्ठायां भगवतः नित्यनिरञ्जनविकल्पनिराख्यापञ्चालक्षयप्रभुः सिद्धिपुत्री समेत वरसिद्धि स्वामी देवता अनुग्रह प्रसादेन परमेश्वरगोत्रोदति महाकाली महालक्ष्मी महासरस्वती सिद्ध्यात्मकपूर्वक परिमां देवता अनुग्रह प्रसादेन सर्वभक्तजनानां आयुष्यापि आरोग्यता बलसिद्ध्यर्थं मनोवाञ्छिता बलसिद्ध्यर्थं मूलान् वसिष्ठसगोत्रस्य परिमां देवतानां देस्य दुर्गानां देवतानां देस्य मुच्चानां देवतानां देस्य देवदेवत्याः अनन्तानन्द शक्तिसिद्ध्यर्थं लोककल्याणार्थं देवानः लोकविश्वेश्वर सहित श्री परिमां देवता अनुग्रह करुणाकटाक्ष सिद्ध्यर्थं महाकाली महालक्ष्मी नवकोटि शक्तिस्वरूपिणी चण्डीपरा देवता अनुग्रह प्रसादित्यर्थं चण्डीपराम्बिका अनुग्रह प्रसादित्यर्थं श्रीवासगोत्रभवस्य वसिष्ठसगोत्रस्य अशोकैजवत्रात् भूपन्मानां देशस्य उत्तराभाद्र नक्षत्र मेघराशिजातस्य पवित्रमानस्य धर्मपत्न्याः सुजलागिरिपतिनां देशस्य सह कुटुम्बानां वसिष्ठसगोत्रस्य सुधागिरिपतिनां देशस्य सुपुत्रस्य उर्मिलागिरिपतिनां देशस्य पुष्पनक्षत्र सिंहराजस्य पवित्रमानस्य कुमार्याः इष्टवराप्तमणिग्रहयज्ञतापसिद्ध्यर्थं पवित्रमानस्य गोत्रस्य कनिकगोत्रस्य हरिकृष्णानां देशस्य धर्मपत्नीः श्रीशानाम्यः सुपुत्रस्य अभिनाथनां देशस्य सुपुत्रस्य धनिष्णां देशस्य सह कुटुम्बः पवित्रमानस्य नावलगोत्रस्य वेङ्कटरमणीनां देशस्य पुत्रस्य गायत्रीनां देशस्य सह कुटुम्बानां भूमिमानगोत्रस्य येणुगोत्रनां देशस्य शैलजानां देशस्य सुपुत्रस्य वेङ्कटराययोगेशनां देशस्य पवित्रमानस्य सुपुत्रस्य कुजग्रह महादशायां नागग्रहां तदशायां पवित्रमानस्य शाहुग्रहदैलस्य दविञ्जयनां देशस्य सह कुटुम्बानां पवित्रमानस्य गोत्रस्य वसिष्ठसगोत्रस्य यामीनां देशस्य रामराजनां देशस्य वेङ्कटलक्ष्मीनां देशस्य सह कुटुम्बानां परिपालगोत्रस्य जानीनां देशस्य सह कुटुम्बानां नागगोत्रस्य राकेशनां देशस्य लीलामृतानां देशस्य चरण्दीपनां देशस्य सह कुटुम्बानां लिंगेश्वरगोत्रस्य रामभुक्तिनां देशस्य धनपत्नी समेतस्य सह कुटुम्बानां वेदगोत्रस्य प्रतिसौम्यगोत्रस्याम् अस्यैव श्रीरामो पितासैद्यार्थं वेङ्कटदेशस्य चण्डीहोमं करिष्ये विवाह संतान वृत्ति रीत्या देश विदेशी गमन आगमन सिद्ध्यर्थं विदेशी उद्योग प्राप्त्यर्थं
महालक्ष्मी महासरस्वती नवकोटि शक्ति स्वरूपिणी नवदुर्गा चंडी परांबिका अनुग्रह सिद्ध्यर्थम संभविता द्रव्यैः संभविता उपचारैः संभविता नियम समय कामना देवालय आध्यात्मिक आदिभौतिक सिद्ध्यर्थं वर्षे वर्षे दिन दिन प्रवर्धमान अभिवृद्धि सिद्ध्यर्थं क्षिप्रमेव मनोभीष्ट सिद्ध्यर्थं श्री महागणाधिपते नमस्ते पुष्पं समर्पयामि तदनेज्ञोपेतं यज्ञोपेतं परमं पवित्रं प्रजापते सहजं प्रस्तादु आयुष्यमग्रं प्रजं च शुभं यज्ञोपेतं परमस्तु तेजः श्री महागणाधिपते नमः यज्ञोपेताक्षतां समर्पयामि नमः पूर्वकन्नाय नमः ओम गणपतये नमः ओम हेरम्बाय नमः ओम गणपतये नमः स्कन्दपूर्वजाय नमः ओम गणपतये नमः श्री महागणाधिपतये नमः नानाविध परिमल पत्र पुष्पाक्षदानि समर्पयामि तदङ्गधूपम् वनस्पत्यर्पणैर्घ्यै नानागन्धे सुरञ्जितः अग्रजः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् यत्पुरुषं यदुः कटिभाव्या कल्पयन् भुवङ्गमस्य गौबाहु खावूरूपादावृत्यैते ॐ शान्तं सायं सदाहं सशक्ति पत्नी पुत्रपरिवारसमेतं हरिद्राविद्ये श्रीमहागणाधिपतिदेवताभ्यो नमः धूपं समर्पयामि धूपमाग्रापयामि तदङ्गदीपं समर्पयामि तदङ्गदीपं सूर्य प्रत्यक्ष दीपं दर्शयामि तदङ्गनिवेदनं कुर्यात् धूपं प्रोक्ष्य प्रसिद्ध्यापतरेकाक्ष सत्यधर्मेण प्रसिद्ध्यामि अमरवस्तु अमृतावृत्तमते हरिद्राविद्ये महागणाधिपतिदेवताभ्यो नमः उषरास्ते सा सिद्धि निवेदन समर्पयामि प्रथमात्मने नमः द्वितीयात्मने नमः तृतीयात्मने नमः चतुर्थात्मने नमः पंचमात्मने नमः ब्रह्मणे प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि ताम्बूलं भूये पर्यष्टकर्पूरी कागदलेतरे कृता मुक्ता चूर्णेन समायुक्तं ताम्बूलं भजगोप्यतां श्री महागणाधिपतिदेवताभ्यो नमः शिवासन सौन्दर्यचित्ते ताम्बूलान् समर्पयामि तरङ्गनीराजनस्य दर्शयामि श्री हरिद्रा समर्पयामि जय बोलो गणेश महाराज की नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्नविनाशने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः आविध्वजाय विद्महे गजवक्ताय धीमहि तन्नो गणपतिः प्रचोदयात् हरिद्राविद्ये महागणाधिपतिदेवताभ्यो नमः अनेक वेदोक्तिके शुभन्न श्रियं सौख्यं च देहि मे पुत्रान् पौत्रान् प्रपौत्रांश्च देहि मे गणनायक विनायक नमस्तुभ्यं सततं मोदक प्रियः निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ओम अनेक प्रार्थना नमस्कारान् समर्पयामि ओम चक्रमाश्चादयामि चाप्रवेद्यामि चन्द्रशब्दीतं श्रावयामि वायुज्यघोष्यामि अश्वानारोहयामि गजानारोहयामि समस्त भक्तोपचारां सिद्धोपचारां मनसोपचारां देवोपचारां पूजां समर्पयामि नमः पूजा क्रियादिषु नूनं सम्पूर्णतां याति सत्यमन्दितवचनं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपः यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते अनया ध्यानावाहनादि षोडशोपचार पूजया च भगवान् सर्वात्मक सर्वं श्री महागणाधिपतिदेवता सुप्रीता सुप्रसन्नवदाश्च भवन्तु तद्देवता प्रसादं शिरसा गृह्णातु अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरासन साधारयिष्यामि रक्षस्व मां पदे पदे महादेव शतमलाल सर्वं
पूर्वमुदक्षं दक्षिणारम्भमालिके इति पुरः संस्थं दक्षिणारम्भमालिके अवाकरोत्या ॐ योगसमाधात्मे शीर्षेतास्तासोरस्य विदारब्धशुभरर्विधिहोर्यागम् आविवेश पूर्वमस्वरो सप्तो ओम अग्निं परिषिञ्चति ओम आदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा एव सविता प्रसूभा ओम सुमेन इत्थमभिगार्य ब्रह्मावलम्ब्य अस्मिन् पूर्णमात्रे निधाय आघारावाघार इति दशपूर्णमासा वस्तुष्टि एकं द्वे त्रीणि चत्वारि पञ्च ओम वायुव्याजाग्ययन्तं गायितं एकं द्वे त्रीणि चत्वारि नैऋत्यात् ईशान्यन्तम् अग्नेयन्नमः ओम एकं द्वे त्रीणि चत्वारि सोमाय स्वाहा उत्तरार्धपूर्वाद्यग्नेयन्नमः एकं द्वे त्रीणि चत्वारि सोमाय स्वाहा दक्षिणार्धपूर्वाद्य अग्नेयन्नमः एकं मध्याग्नये स्वाहा कियजुहोति ओम प्रधानहुतिः ओम कट्गं चक्रदेशितावरियां दुरं मुषण्डें सहस्रकं स्कन्दलिङ्गै श्रेयां सर्वाङ्गभूषा पुरतां नीलास्मद्गितिमास्य पारसकां सेवे महाकालिकां यमस्तु स्फुटिदेह रूपबलजोहन्तं वदुङ्गैतमं स्वाहा खिन्नी परादेवता गीरन्तमः धर्म्यमुपस्थीर्य होमद्रव्यानुगार्य हविगार्य हविषपत्यपकारिति परिशं गदेशकुलिशं पद्मं तरिष्कुण्डिकां गण्डं सिक्तिवसिञ्च जन्मजलजां गण्डां सुरावाजनं शूलं वासुदर्शैर्दीं हस्तैः प्रसन्नाननां सेवैसैर्भवर्तिनीं महालक्ष्मीं सरोजस्थितां स्वाहा चण्डीपरादेवता ते महालक्ष्म्याय नमः ॐ घण्टाः सुराणि हलानि सङ्गमसरे चक्रं तनिस्सायकम् हस्ताखेरदेङ्गनान्दवलसच्चितां तुल्यप्रभां गौरीरेह समुद्भवान्द्रजगतां मातारभूतां महापूर्वामत्र सरस्वतीमणिपदे शुभादिदैत्यातिनीं श्री स्वाहा चण्डीपराभ्यो नमो नमः ओम ध्यायामि ध्यान सर्प्यामि आवाहन सर्प्यामि हरिभावनार्थं भक्तं सर्प्यामि स्वाहा मुखे आत्म सर्प्यामि स्वाहा मुखे आत्म सर्प्यामि ओम शुद्धोत्तम सर्प्यामि भक्तं सर्प्यामि स्वाहा आभरणं सर्प्यामि स्वाहा गन्धं परिकल्पयामि स्वाहा आभरणं समर्पयामि स्वाहा पुष्पं समर्पयामि स्वाहा धूपं समर्पयामि स्वाहा दीपं समर्पयामि स्वाहा निवेदनार्थे कदलीफलं निवेदयामि स्वाहा ताम्बूलार्थे आज्यनिवेदनं स्वाहा ताम्बूलार्थे अनन्तरं नीराजनार्थे
आज्यं समर्पयामि स्वाहा मन्त्रविष्पाध्याज्यं समर्पयामि स्वाहा सर्वोपचाराध्याज्यं निवेदयामि नमः स्वाहा वर्तमानो निवेशयन्नमृतं वर्जयन् च हिरण्येन सविदारथेन देवो याति भुवनानि पश्यन् अग्निं धूतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य सुकृतम् ॐ गद्धुत्ताय प्रचेतसे वैदिष्टमाय तद्विषे भोजेम सन्तमगं हृदये स्वाहा नादित्यादि नवग्रहमध्ये सूर्यग्रहाय इदन्नमम सूर्यग्रहाय स्वाहा सूर्यग्रहाय इदन्नमम ग्रहप्रसाद सिद्धिरस्तु आदित्यादिवेशजानिश्च विश्वसम्भवमापसुतैः गौरी विमाय सलिलाय तक्षते जपति भवति साचरिष्पति अष्टापति नवपति बहुषि सहस्राक्षरभवेभ्यो मन् स्वाहा चन्द्रग्रहाय स्वाहा शैलचन्द्रग्रहाय स्वाहा चन्द्रग्रहाय नमः सिद्धिरस्तु ॐ द्रव्यावस्तेर्या विकार्याः विप्रचमगायति बृहस्पति अतिरितर्यः आजिमपितापि कृतमच्चरिषु यद्गीतया च सप्तप्रकरणस्मात् ग्रहं ते चित्रं ब्रह्मचिज्ञानं प्रथमं प्रस्तात्विषीम च सरुचोपेन आवह सर्व्यावमास्य विश्वासुतस्य योनिमसुस्तुजः इन्द्रं विश्वस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः अधिदेवता प्रचिद्देवता सहितगुरुग्रहायै स्वाहा गुरुग्रहाय तन्नमः गुरुग्रहप्रसादसिद्धिरस्तु ॐ द्रव्योपस्थिर्याः होमद्रव्यान्तर्गार्याः विघार्याः विप्रचमगार्यति ॐ शुक्रन्ते अन्यज्जतन्ते अन्यद्विषरूपे अहमीत्युरिवासे विश्वाहि मायावसस्वधावमद्राते पुषन्तिहातिरस्तु इन्द्राणि माशिनानि षड्मराशिपत्नी महामस्यं नह्यस्य अपरञ्चलजाशैतवदेवतिः इन्द्रमृत्मयपाये सोमम्यतः कार्यते अवश्य पश्यातमः प्रणीति तमसूरसन्नन्नाग्लासन्ति कविशिज्ञ स्वाहा आदिदेवता प्रचिद्देवता सहित शुक्रग्रहायै स्वाहा ॐ शमग्निरत्यविस्करजन्नस्तवसूर्यः संवातो रात्रपापस्त्रितः यमाय सोमकं सुरितायमाय जुहुताभिः यमोऽयदोतारङ्गदा प्रजापतेन सखेतान्यं स्वाध्यातानि परिता बभूव यत्कामास्त्येजमस्तन्नास्तु वयकुस्यां पतयोदयीनां स्वाहा आदिदेवता प्रचलया यदीदयानचित्रा अवधूदीशतावृतस्सका या चष्टया व्रता अयङ्गौ पुष्टिरक्तभेदशनन्मकरं मनः पितरं च प्रियं शुभः नमो अस्तु सर्पेभ्यो के च पुरुदेवी मनो ये अन्तरिक्षे दिव्येभ्यः सर्पेभ्यो नमः आदिदेवता प्रत्येकदेवता सहित राहुग्रहाय स्वाहा राहुग्रहाय नमः राहुग्रहप्रसादसिद्धिरस्तु द्रव्योपस्थिर्याः होमद्रव्यान्तर्गार्याः विघार्याः प्रत्यपगार्यते ॐ चेतक्रन्वन्न केमवेपेषो मर्यापेशसे समुषद्रदायत सचित्रचित्रं तमस्मै चित्रक्षत्रचित्रं प्रजं योधां चत्रं प्रवीणं तं चन्द्रचन्द्रारूपेव स्वाहा धर्माधिवामेशं ब्रह्माणं श्रीरत्नानागं सद्गर्भानागं सोम परित्यक्ते त्रिपन्न अधिदेवता प्रत्यदेवता सहितचेतग्रहायै स्वाहा चेतग्रहाय नमः चेतग्रहप्रसादसिद्धिरस्तु ीर्याः होमद्रव्यान्तर्गार्याः विघार्याः विप्रचमगार्यति इन्द्रविश्वतस्परिहामहे जनेभ्यः अस्माकमस्तु केवलः सोनाप्रतिवारिक्षरादिवेशनीं यच्छानसमर्पदा स्वाहा विश्ववेदमस्यैकसकृतं यमाय समगं सुरिताय यमाय जुहुताहवे यमगं हो यज्ञगत्ययुक्तिदूतोरङ्गतः मोषणपरानिर्दग्धानामतीतया सह ॐ यम्यवर्णस्कृतिः ध्यातमध्यात्ममस्तुराजगे ॐ तभाजमे बृहस्पतिः आवांशावृणे महे सोमोऽभ्येरं सोमहर्मन्तमाशकं सोमबीजं कर्मञ्जनादो सारथ्यं सुरजोरादवस्थै ॐ श्रीशरणं जगदशिरस्पतिं धियं सेवोमये वयं पूषानो यथा वेदसामसत्कृते रक्षितावायुधस्वये सोनाप्रजवाक्षराणि केसरीं यच्छानसमसपदा स्वाहा ब्रह्म विष्णु महेश्वराभ्यो नमो नमः स्वाहा ओम दर्व्यावस्तीर्याचर्वदाजाभिघात्यावे प्रत्यभिघारयन् प्रियं गम्यामहे सुगन्धिपुष्टिवर्धनं वरदातकवन्दनानि क्षयमामृता स्वाहा मृत्युञ्जयाय नमः आविघार्याः प्रत्यभिघारयति तन्मनादिं जयेमादनमनादिप्राश्मतो जयेमादनश्चत्रपकामं क्रोनोतु तन्मनः सर्वाः प्रतिशो जयेम स्वाहा धन्वन्त्री नारायणाय नमः सर्वेभ्यो देवताभ्यो
వరకు కూడా మనం ఏదైతే చండీ హోమం మనం పార్టిసిపేట్ చేద్దాం అంటారో అక్కడ వరకు వెళ్ళడానికి ఇప్పటివరకు పని అయింది. ఇక్కడి నుంచి మీరు చేయాలన్నమాట. ఇక్కడ వరకు మేము చేసాం. ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే మొదటో అధ్యాయంలో 14 తమలపాకులు పడతాయి. 14 తమలపాకుల్ని ఒక గులాబీ పువ్వు, నేను చిన్న కొంచెం పసుపు, అలాగే కొంచెం కుంకుమ, ఒక గులాబీ పువ్వుని వేసుకుని వెనకాల ఉన్నవారు ఈ 14 వాచల్ని మేము చెప్పినప్పుడు ఇలా ముట్టుకుంటూ వాచన్నప్పుడు ముందున్న వాళ్ళు వాచన వేస్తారు. ఇది కార్యక్రమం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. విద్యామూర్తులని కన్నటువంటి విజయనగరం. విజయము అంటే విజయనగరం. ఈ యొక్క విజయనగరంలో శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు అనగా గ్రామదేవత. గ్రామదేవత అనుకోవడం కూడా మనం తక్కువ, ఎందుకంటే దేశ విదేశాలు దాటిపోయినటువంటి దేవత. ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. దుర్గాదేవి అనుగ్రహంతో ఆవిర్భవించినటువంటి దేవత అయినటువంటి మన పైడితల్లమ్మవారు మూలా నక్షత్రం నాడు మన విజయనగరంలో వెలిసినటువంటి దేవత. అదే మూలా నక్షత్రానికి ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ యొక్క మూలా నక్షత్ర చండీ హోమాన్ని భక్తులు నిర్వర్తించుకుంటున్నారు అంటే అది ఎంతో పుణ్య ఫలితం. మన రాష్ట్రానికి, మన దేవాలయానికి, మన ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలకి లోకా సమస్తాః సుఖినో భవంతు అనేటువంటి వాక్యంతో అందరికీ కూడా సువృష్టి, లోకహితార్థమై ప్రజల రోగాల నుండి నివృత్తి పొంది, అదేవిధంగా ఎటువంటి మహమ్మారి అయినటువంటి రోగములు అవతరించకుండా, కరోనా ఇత్యాది ఏవీ కూడా మనల్ని ఏమీ చేయకుండా భక్తులు, ప్రజలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండటానికి చేసేదే ఈ యొక్క చండీ హోమం. ఈ యొక్క చండీ హోమం ప్రాధాన్యత ఏమిటంటే, అన్ని దేవాలయాల్లో చండీ హోమాన్ని ఆచరిస్తారు, కానీ మన యొక్క పైడితల్లమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి మనకు ఇచ్చినటువంటి అత్యంత విశేషమైనటువంటి ఆచారం ఏమిటయ్యా అంటే, చండీ హోమంలో భక్తులు స్వయంగా పాల్గొంటూ భక్తులే స్వయంగా తెచ్చినటువంటి తమ దగ్గర ఉన్నటువంటి పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హోమంలో భక్తులు వేసుకోవడం, అది చాలా విశేషం. అమ్మవారు మనకి ఇచ్చినటువంటిది. ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఈ మూలా నక్షత్రంలో ఎంత విశేషం అంటే, శాకంభరీత విఖ్యాతం అనేటువంటి వాక్యం. అంటే శాకంభరీ దేవి అనే వాక్యాన్ని మనం వింటూ ఉంటాం. అంటే రాక్షసుల యొక్క ప్రభావం చేత ఈ యొక్క తినేటువంటి, అంటే మనం భోజనం చేస్తున్నాం కానీ కొన్ని పశుపక్ష మృగాదులకి వండుకుని తినేటువంటి ఉండవు. వాళ్ళ ఆకులనో లేకపోతే ఫలాలనో లేకపోతే ఆ ధాన్యాన్నో తింటాయి. ఆ యొక్క పశుపక్ష మృగాదులకి గూడు ఏమైనా ఉంటుందా? ఉండదు. వారి చెట్టు మీద ఎక్కడ ఉంటాయి. వాటన్నిటినీ కూడా భగవంతుడైనటువంటి ఆ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ దేవి అయినటువంటి ఆవిడ ఈ యొక్క ఆషాఢ మాసంలో శాకంభరీ దేవిగా ఉద్భవించి ఎక్కడ కరువు తాండవిస్తూ ఉంటుందో అక్కడ తన యొక్క కళ్ళ ద్వారా ప్రసరణ చేసి పశుపక్ష మృగాదులకి, మనుష్యులకి కూడా ఆ ప్రసరణ చేసి అక్కడ పంటలు పండే విధంగా, వర్షాలు పడే విధంగా, జనాలందరూ కూడా, ప్రజలు చాలా విశేషమైనటువంటి ఆనందం పొందేటువంటి మాసంగా దీన్ని వర్ణిస్తాం. ఆ సమయంలో ఈ యొక్క శాకంభరీతి విఖ్యాతం యదాజస్యామ్యహం భువి తత్రే వధిష్యామి దుర్గవాక్షం మహాసురం దుర్గాదేవీది విఖ్యాతం తన్మే నామ భవిష్యత్ అనేటువంటి చెప్పిందమ్మా. అటువంటి సమయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో భక్తులు ఈ చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ, ఎలాగైతే అమ్మవారు తన యొక్క కళ్ళతో ప్రసరణ చేసి చెడునంతటినీ కూడా పాలద్రోలి పశుపక్ష మృగాదులతో పాటుగా కరువు కాటకాల నుంచి నివారణ చేసి ఎలాగైతే ప్రజలని భవిష్యత్ కాపాడుతుందో, ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ మూలా నక్షత్రంలో చండీ హోమాన్ని చేసుకునేటువంటి భక్తులకి అమ్మవారు అదే విధమైనటువంటి నేత్రములతో వీక్షిస్తూ వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పాలద్రోరుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
అటువంటి దుర్గా స్వరూపమైనటువంటి మన పైడితలమ్మ వారికి జన్మ నక్షత్రం నాడు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాత్రమే మనం ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటాం. సుమారుగా 35 మంది ఈ యొక్క చండీ హోమం మూలా నక్షత్రంలో పాల్గొని దేశ విదేశాల నుంచి కూడా చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మళ్ళా చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటున్నారు. కాబట్టి అమ్మవారు చెప్పింది ఒకటి, అమ్మవారికి మనం ఎంత కార్యక్రమాలు చేసినా అమ్మవారికి సంతృప్తి అనేది ఉండదు. అమ్మవారికి చేసినటువంటి దాని తగ్గ ఫలితాన్ని మనకి ఇస్తుంది, మళ్ళా చేయమని చెప్తుంది. అంచేత మనం ఎంత విశేషంగా అమ్మవారి చండీ హోమాన్ని కానీ కుంకుమ పూజలు కానీ ఏం నిర్వర్తించినా అంతే ఫలితాన్ని మనకిస్తూ ఇంకా నన్ను శరణ చేయడం చెప్తుందమ్మ. అంచేత వాక్యం కూడా దుర్గే స్మృత అనే వాక్యాన్ని చెప్పింది, అంటే దుర్గా నామస్మరణ చేయమని చెప్పింది. అదేవిధంగా బ్రాహ్మణీతి జమాంలోకి బ్రాహ్మణీదేవి అమ్మవారిగా వచ్చి కష్టమని తొలగిస్తానని చెప్పింది. అంత విశేషమైనటువంటి ఈ యొక్క చండీ హోమాన్ని మన విజయనగరంలో భక్తులు ఆచరించుకోవడం చాలా శ్రేయస్కరం. కాదు భక్తులు అమ్మవారిని ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొందుతున్నారు. జై పైడిమామ. జై జై వృక్షేణ నిగ్రామో నిక్షణ నిశ్చేన స్వాహ యావయా ఉపమాపేష్టం వ్యక్తమస్త ఉచిరనేవ జాతయ స్వాహ ఉపతేగా ఇవాకరం ప్రణీశ్వతహితర్దివః స్వాహ. स्वरूपम श्री महाकाली प्रेत्याम सर्वांगभूषाभृताम लीलात्मत्तदेवांस्तभां देवी महाकालिकां यामृत्ववृत्तवतोरकमलदं तपदकेटवम् ओम नमः चंडिकाय ओम ह्रीं ह्रीं मार्कण्डेय वाद स्वाहा सूर्यतनयो एवं कच्चदेष्टमः निगामयेन्द्रत्तत्तैवत्रार्धः स्वाहा महामायानुभवे स्वाहा दुर्धनवराजा भूतमचेतमण्डले स्वाहा. వాళ్ళు అధ్యాయం పూర్తయిన తర్వాత మీరు తీసుకువెళ్ళి వేయచ్చు, ప్రతిసారి లేచి వెళ్ళాల్సిన అవసరం లేదు. విష్ణు 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 తస్య బాలే తస్య ప్రజాపుత్రో నిమో రసాం బభూవ శతవభూవా కోలామిద్ధం శివత స్వాహ. రక్షదేవమతి ప్రబలదండరామేణ సరిజే బలార్థం సర్దాత్మః తత్రసవమాయాతు ఏకమోసేన పద్నాదమాన స్వాహ ఏడ హేమత్రాత్మః కంపజాత్మః గ్రవణత్మః ప్రాదృశ్యం దేతేతం ప్రతినుజాతః బాలలాత్మః పదత్తుదాత్మః కేననామ జ్ఞానోజ్ఞానోపాదే స్వాహ యతే ద్రోణేతిత్వం విగ్రహేత్వం దుఃఖమునాతమత్స్వాహ జమాదిన్నా వైష్ణవస్తాపార్థో స్వాహ కృపాగాన విదారం దేవసపదం స్వాహ భూషపదాకాంతికృత వైష్ణవాత్మో స్వాహ రాజవాద స్వాహ భగవాన్ స్వామి గోవిందాత్మః దుఃఖ హిమందాత్మః నమో స్వాగతరాజ్యస్వ రాజ్యాంగే సుఖలక్ష్మీ స్వాహ స్వాహ ఏ శివారాత్మో ప్రాణాంతులు స్వాహ కేతోనేకే వనో స్వాహ జ్ఞాన ప్రపంచం ప్రకాశ జ్ఞాన సమ్మానం శ్రీకాం స్వాహ మానసాం దేవానాం శ్యాణాన్యత్యా ప్రవతానాం రాజాగరం స్వాహ విద్యమానం శిక్షా మానసా ప్రజాపత్యా సవనాసా స్వాహ బాబా పుష్పరాయణ మహామాయా ప్రేమియా పుత్రేదేవా స్వాహ వేదా ప్రసన్నాం भगवान काहिदादी महामादया ఐం ఓం స్వాహ. వెనక ఉన్నవారు మీ తత్నాత్మాల పాకుల్ని తీసుకుని రండి. రండి
రండి. ఆ మూల వెయ్యాలి. అలా వేసుకోండి అక్కడ. అది ఇదిగో ఈ ప్రాంతంలో వెయ్యాలి. ఇక్కడ వేసుకోండి. ఒక్కొక్కరిగా రండి. పళ్ళెం ఒకేసారి పంపించేలాగా 14 ఒకసారి వేసేలాగా. అది అలా పంపేశారు. అది వెయ్యాలి. ఆవాంజహన యత్రోర్పి సలిలేన పరిప్లుతా ఏమేషా సముత్పన్న బ్రహ్మణా సంస్థుతా స్వయం ప్రభావమస్యా దేవ్యాస్తు భూయ శ్రవదాపితే. విన్ ఎవరున్నారా? ఇంకెవరు ఉన్నారా? ఇంకా 14 నవల్పాలు వెనకాల వైవాసాలు ఉన్నారండి. లేదు కదా, నమస్కారం చేసుకోండి. ఓం నమో దేవ్యే మహాదేవ్యే శివాజే సర్వం నమః. నవ ప్రకృతే భద్రాయే రేదా ప్రణదాత్రుదా సాంగాయే సపరవారాయే సవాహనాయే సాయుధాయే సిద్ధిగాయే నాగవల్లే దళైర్యకంకుమారక్షదాభ్యక్షదా ఇవ అమిత్తవల మహోష్యామ నమః స్వాహ. జై బోలో మాతా మహారాజ్ఞీ కీ జై పరాదేవతకు జై దుర్గా మాతాకి జై పైడిమాంబ. ప్రజాపతి పురస్కృతా కదాత్రే జగద్విజోత్సాహిదా బృందయతిమైడాదృష్టం హృదయా కదయా వాసో దేవామిత్రం స్వాహ సూర్యేంద్రాగ్నేంద్రేనామిత్వర్ణసుదా అన్యేషాం జాతిగా పూర్వం త్వయమేవాస త్వయే స్వాహ తత్కరస్వాదరివదేన. ఒక్కొక్కసారి నవ ప్రకృతే భద్రాయే రేదా పునదాప్రుదా సాంగాయే సపరవారాయే సవాహనాయే సాయుధాయే సత్యగాయే నాగవల్లే దళైర్యకంకుమారక్షదాభ్యక్షదా ఇవ నారికేళమహామహోష్యామ నమః స్వాహ. జై బోలో మాతా మహారాజ్ఞీ కీ జై పరాదేవతకు జై దుర్గా మాతాకి జై పైడిమాంబ. ముందు ఇంట్లో అమ్మవారి మనం మహాధరో భూయా మహిళా భూత అదా క్షోభయా. ఓం గర్జ గర్జ క్షణం మూఢమధయా భక్తి జై ప్రేమాంబ. జై దుర్గా. సాంగాయే సర్వవారాయే సవాహనాయే సాయుధాయే సత్యగాయే నాగవల్లే దళైర్యకంకుమారక్షదాభ్యక్షదా ఇవ మధుపుష్పఘోష్యామ నమః స్వాహ. జై బోలో మాతా మహారాజ్ఞీ కీ
వెనకాల ఉన్నవారు మీ యొక్క 33 తలపాలు చేసుకోండి. సాంగాయే సకల